नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वत्यै नमः భక్తులారా వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం 18 స్కందాల్లో 12 స్కందాల్లో 2 స్కందాలు పూర్తి చేశాం. 3వ స్కందంలో 17 భాగాలు చెప్పుకున్నాం. ఈ రోజున 18వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుణ్ణి, ఈ గ్రంథం రాసిన వ్యాస భగవానుణ్ణి స్మరించుకుందాం. అలానే మన గురువు గారైన సమర్థ సద్గురుని కూడా స్మరించుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చక్రధరుడైన జగన్నాథుని యొక్క సౌందర్యం, పరాక్రమం మొదలైన సుగుణాలని వెల్లడించవయ్యా అని అడుగుతున్నాడు విదురుడు మైత్రేయుడు. అలానే బ్రాహ్మణులు మొదలైన 4 వర్ణాల విభాగాన్ని, అలానే బ్రహ్మచర్యాది ఆశ్రమాల్ని, చతురాశ్రమాలు 4 ఆశ్రమాలు ఉంటాయి కదా, బ్రహ్మచార్యాశ్రమం, తర్వాత మరి గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం, ఈ 4 ఆశ్రమాలు. అలానే 4 వర్ణాలు, బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర వర్ణాలు. వారి వారి ఆయా కర్మలు, వాళ్ళ ధర్మాలు ఏమి నిర్వర్తించాలి, వాళ్ళ కర్తవ్యాలు ఏంటి, వాడి నడవడులు ఏ విధంగా ఉంటాయి, వేదం ప్రకారం చెప్పబోయా మాకు. అలానే వేద విభాగాన్ని కూడా వివరించు. యోగ విద్యలు, యజ్ఞాల యొక్క విస్తారాన్ని, వాటి విశేష మహిమల్ని, అలానే సర్వకర్మ సన్యాసపూర్వకమైన వాటి విధానాల్ని, జ్ఞాన నిష్ట మార్గాల్ని, కర్మయోగ విధానాల్ని, విజ్ఞాన సాధనాలైన సాంఖ్యయోగాల్ని, ప్రకృతి పురుష వివేకం యొక్క మార్గాన్ని మాత్రమే కాకుండా శ్రీమన్నారాయణుని స్మరణ మాత్రంచే సంజాతాలైన శాస్త్రాలు కూడా మాకు వినిపించు. 4 వేదాలు, 6 శాస్త్రాలు అన్నీ కూడా మాకు వినిపించయ్యా. అంతేకాదు వేదాలని తిరస్కరించే నాస్తికుల యొక్క ప్రవర్తన ఎటువంటిది అది కూడా చెప్పు. అలానే వారు సృష్టించే కల్లోలాలు ఏమిటి, అశాస్త్రమైన వివాహాల వల్ల పుట్టిన వారిని విభజించే విధానం ఏమిటి, వివిధ జాతుల మధ్య సంబంధాల పరిణామం ఏమిటి అది కూడా చెప్పు. అలానే జీవుల గుణకర్మలు, మాటల తీరతెన్నులు ఎటువంటివో చెప్పు. జీవులు తమ తమ గుణాలకి కర్మాలకు అనురూపాలైన గతుల్ని పొందుతూ ఉంటారు కదా, అవి ఎటువంటివి, మానవుడు ఒకదానితో మరొకటి దానికి విరోధం లేని విధంగా ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలని సంపాదించుకోవాలి కదా. అటువంటి ధర్మ మోక్షాల్లో అన్యోన్యం విరుద్ధంగాని సాధనలు ఎలాంటివి, రాజనీతి, దండనీతి, వాణిజ్యం, శాస్త్రశ్రవణం, అలానే పితృవర్గాల సృష్టి, పితృయజ్ఞాలు, పితృతర్పణాలు, తారలు, గ్రహాలు, ఆ కాలచక్రంలో వాటి నిలకడలు, తపస్సులు, దానాలు, వాటి ఫలితాలు, విశేష ధర్మాలు, ప్రజలు చేసే కర్మలు, వాటి ఫలితాలు, ఇవన్నీ కూడా నాకు తెలియజేయాల్సిందయ్యా. అలానే ఆపద్ధర్మాలు కూడా చెప్పాలి, మామూలు ధర్మాలు కాదు. ఆపద్ధర్మాల, ఆపదలో చేయాల్సిన ధర్మాలు వేరే ఉంటాయి, అవి కూడా తెలపాలి. అలానే అరవిందాక్షుడైన ఆ గోవిందుడు ఎలా సంతోషిస్తాడో అది కూడా చెప్పాలి. ఎటువంటి వారు చేసిన మేలు ఎల్లప్పుడూ కనిపిస్తూ ఉంటుందో అది కూడా చెప్పాలి. శిష్యులు గురువుల్ని సేవించగా వారు సంతోషంగా తమ శిష్యులకు, తమ పుత్రులకు అడగకుండానే జ్ఞానాన్ని ఇస్తారు కదా, వారు కోరే పరమార్థాలు, వాటిని చక్కగా తీర్చగల మార్గాలు కూడా నాకు బోధించాలి. ఇంకా మహత్వం మొదలైన తత్వాల గురించి కూడా తెలియజేయాలి, అవి ఎన్నో కూడా చెప్పాలి. సర్వేశ్వరుడైన పరాత్పరుణ్ణి ఎవరు అచంచల భక్తితో సేవిస్తారో కూడా నాకు చెప్పాలి. జీవతత్వం ఎవరిలో
వికసిస్తుందో, ఎవరిలో ప్రకాశిస్తుందో అది కూడా చెప్పాలి. మైత్రేయ, గోవిందుని స్వరూప నిరూపణం ఎలాగు అంటే పరమేశ్వరుని స్వరూపం ఏమిటి, జీవబ్రహ్మలకు ఏకత్వం ఎలా కలుగుతుంది, ఎటువంటి జ్ఞానం కలిగితే ఉపనిషత్తుల అర్థజ్ఞానం ఊహకు అందుతుంది, ఇవన్నీ కూడా చెప్పాలి. ఉత్తములైన శిష్యులు కలిగినందువల్ల కలిగే ప్రయోజనాలు, అలానే జ్ఞానాన్ని ఇవ్వటానికి సజ్జనులు బోధించే విజ్ఞాన సాధనాలు అవి కూడా చెప్పాలి. మానవులకు వైరాగ్యం వల్ల ప్రకాశించే భగవద్భక్తి ఎటువంటిదో అది కూడా వివరించాలి. అలానే భక్తి వైరాగ్యాలు తమంత తాముగా ఎలా కలుగుతాయో కూడా చెప్పాలి. నేను అవిద్య చేత మూసివేయబడ్డ జ్ఞాన నేత్రాలు గల అజ్ఞానిని, కానీ నేను శ్రీహరి యొక్క లీలలను తెలియకూరుతున్నా నీ నోటి నుండి. నువ్వు నా మిత్రుడు కాబట్టి వీటినన్నింటినీ కూడా సవివరంగా చెప్పి నన్ను రక్షించు మైత్రేయ. యజ్ఞాలు చేసిన ఫలం, దానాలు ఇచ్చిన ఫలం, వేదాలు చదివిన ఫలం, ఇవన్నీ కలిసి అర్హులైన నా వంటి వారిని ఆదరించిన ఫలంతో సమానం కావు సుమా. అర్థమైందా? ఆర్తులకి ఆదరించడం అనేది ఎంత గొప్ప విషయం. ఆర్తులంటే తెలుసుకోవాలి అనే కోరిక గలవాళ్ళు, ఆర్తి ఉన్నవాళ్ళు. ఆర్తి ఉన్నవాళ్ళుట వాళ్ళని ఆదరిస్తే జ్ఞాని ఏమవుతుంది, వాళ్ళకి దానాలు ఇచ్చిన ఫలం తగ్గుతుంది, వేదాలు చదివిన ఫలం కూడా తగ్గుతుంది. ఇవన్నీ కలిసి వేదాలు చదివిన ఫలం, దానాలు ఇచ్చిన ఫలం కలుపుకున్నా కూడా దాంతో సమానం కాదుట, దానికి వచ్చే ఫలంతో. ఎవరికి? ఆర్తులైన వాళ్ళని ఆదరిస్తే. ఇలా వినయంగా కురువంశ శ్రేష్ఠుడైన మైత్రేయుడిని అడిగినట్లు వ్యాసుని కుమారుడైన సుఖమహర్షి అభిమన్యుడి కుమారుడైన పరీక్షన్ మహారాజుకి చెప్పి మళ్ళీ అంటున్నాడు, రాజా, ఎవరో శుకుడు అంటున్నాడు పరీక్షిత్ మహారాజు, భూమండలంలో ఉన్న ప్రజలందరికీ, అంటే ఈ కథ అంతా భాగవతంలోదే, పరీక్షన్ మహారాజుకి సుఖయోగి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఏ కథలో ఉన్నామంటే మైత్రేయ విదుర సంవాదంలో ఉన్నాం. ఎందుకున్నామయ్యా అంటే భగవంతుడు కృష్ణ భగవానుడు ఈ లోకాన్ని దాటి వెళ్ళేటప్పుడు మైత్రేయుడు ఉద్ధవుడు ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళకు ఒక ముక్క చెప్పాళ్ళాడు, విదురుడికి జ్ఞానాన్ని ఇవ్వండి, నేను చెప్పిందంతా చెప్పండి, భాగవతంతా ఆయన వాళ్ళకి చెప్పి ఇదంతా విదురుడికి చెప్పండి. అంటే అందరూ వెళ్ళేటప్పుడు భగవంతుణ్ణి స్మరించుకుంటాం కదా, కానీ ఈయన విదురుణ్ణి స్మరించుకున్నాడు. అంత గొప్ప భక్తుడు అన్నమాట విదురుడు. అందుకోసం విదురుడికి మైత్రేయుడు చెప్తున్నాడు ఈ భాగవతం అంతా. ఈ కథ అంతా ఎవరెవరికి చెప్తున్నారు? సుఖయోగి పరీక్షన్ మహారాజుకు చెప్తున్నాడు. రేపు మనం మరి ఎన్నో భాగం, ఇప్పుడు దాకా 17 భాగాలుగా చెప్పుకున్నాం, 18వ భాగం రేపు చెప్పుకున్నాం. समर्थगुरु साईनाथ महाराज की जय, दासगण महाराज की जय, भरद्वाज महाराज की जय, कृष्ण भगवान की जय. ओम चेकोरा हारती दिगो सद्गुरुनाथ देवा साईनाथ, पांच भौतिक तत्वमुलाने हारतुलित्तुमुरा. నిర్గుణమగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందిదివో సాయిరాం. సర్వం నుండి నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వం నుండి మాయటి జనించే బాబా, మాయటి జనించే ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా, క్రీడారంగములు నీ లీలాతల విస్తార